విశాఖపట్నంలో ఏం చేశావు? వైకుంఠ ఏకాదశి రోజున నీ సోషల్ మీడియా కార్యకర్తలే, నీ తరఫున స్టూడియో పెట్టుకున్నటువంటి వాళ్ళే, నీ తరఫున సోషల్ మీడియా ఫిల్ములు తీసే షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు మరి సింహాచలం వెళ్ళి లక్ష్మీనరసింహస్వామి యొక్క ప్రసాదం కొన్నారు. 5 ప్యాకెట్ల ప్రసాదం తీసుకున్నారు. ఇద్దరూ పోయారు, ఇద్దరు 2 ప్రసాదం ప్యాకెట్లు తీసుకున్నారు, తిన్నారు. 2 ప్రసాదం ప్యాకెట్లు తిన్న తర్వాత 3వ ప్రసాదం ప్యాకెట్ తీశారు. మీ దగ్గర ఉన్నదా లేకుంటే ఆ డ్రైనేజ్ కాలువ మీద ఉన్నదా తీసి దాంట్లో పెట్టారు. మళ్ళీ మడతేసి తీసుకొచ్చి కౌంటర్లో ఇచ్చి, అరే దీంట్లో నత్త ఉందిరా భాయ్, ఇటువంటి ప్రసాదమా మీరు అమ్మేది అన్నారు. మంచి ప్రసాదం ఇచ్చానయ్యా, నేనేమి ఇట్లాంటి పనులు మేము చేయము, ఇది దేవాలయం అని చెప్పి అక్కడ ఉన్నంటే ఆయన తిట్టారు. అతను నన్ను తిడతారా అని అతను కూడా వాళ్ళ మీద దుర్భాషలాడాడు. వాస్తవం. తీరా దాన్నంతా 3వ మనిషిని తీసుకొచ్చి షూట్ చేయించి ప్రశాంతంగా వైకుంఠ ఏకాదశి సింహాచలంలో జరగకూడదు. వరాహ లక్ష్మీనరసింహస్వామి అక్కడ ఉండేది. వెంకటేశ్వర స్వామి అంతా శుతిమెత్తగా ఉండడు ఆయన. అతను లక్ష్మీనరసింహస్వామి. నీకు చరిత్ర తెలియదు లక్ష్మీనరసింహస్వామి గురించి. ఆయన వెంటనే చూశాడు. దాని మీద వాస్తవం తేల్చమని ప్రభుత్వం చెప్పింది. ఈ దేశంలో లేరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. విదేశాల్లో ఉన్నా ఒక కన్ను ఈ రాష్ట్రం మీద పెట్టాడు ఆయన. ఒక కన్ను ఈ రాష్ట్రం మీద, ఈ పండుగల మీద, హిందూ సాంప్రదాయాల మీద దృష్టి పెట్టి ఏం జరిగిందో వాస్తవం చూడండి అంటే, అక్కడ లక్ష్మీనరసింహస్వామి కూడా ఆ సీసీ కెమెరాలనే పెట్టాడు. చూస్తే ఒక డ్రైనేజ్ కాలువ కాడ ఇద్దరు తినడం, 3వ వ్యక్తి షూట్ చేయడం, అది తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం, మళ్ళీ దానికి ప్రత్యామ్నాయంగా ఇంకోటి ఉచితంగా ఇంకో ప్రసాదం పొట్లం మీరే తీసుకుపోవడం. దీన్ని ప్రజల్లో 40 మంది సోషల్ మీడియా కార్యకర్తలను పెట్టి ఇది దేశవ్యాప్తం చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఎందుకు ఈ దుర్మార్గం? దాదాపు 30,000 మంది గతంలో లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుంటుంటే ఇవాళ 1,00,000 మంది వైకుంఠ ఏకాదశి రోజు సింహాచల లక్ష్మీనరసింహస్వామి దైవ దర్శనం చేసుకున్నారు. అంత పెరిగి హిందువులందరూ సాంప్రదాయబద్ధంగా వైకుంఠ ఏకాదశిని చేసుకుంటే చూసి ఓర్వలేక ఇలాంటివి సృష్టించి వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీస్తే ఏమొస్తుంది నీకు? దానివల్ల ఏం ప్రయోజనం నీకు? కేవలం వాళ్ళని కించపరచడం తప్ప. నీకు అదొక సైకిక్ డిజార్డర్ అయిపోయింది. నీకు అదొక సైకిక్ డిజార్డర్. అది ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నావు ఇటువంటివి చేసి. ఇలా 1 కాదు 2 కాదు ఇలాంటివి చేస్తూ పోతున్నారు. ఆలయాల్లో నువ్వు చేసే అకృత్యాలు ఏంటి? ఎక్కడ పట్టినా ఒకడు మీ పార్టీ కార్యకర్త ఉంటాడు, ఒకడు మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు. నీ హయాంలో అన్ని రథాలు తగలబెట్టావు, ఆంజనేయ స్వామికి తోక కత్తిరించావు. ఎవరు చేశారయ్యా ఈ పాపాలని అడిగితే, ఒకటేమో తేనెతొట్టికి నిప్పు పెడితే ఆ తేనెటీగలు వచ్చి రథం తగలబడ్డదన్ను. ఇంకొక రథం తగలబెడితే వాడు పిచ్చోడయ్యా, వాడి దగ్గర వాడి ఇంట్లో వాళ్ళు తిట్టారని వచ్చి ఆ రథం తగలబెట్టారని ఇంకో దగ్గర చెప్పిస్తే పోలీసుల చేత. ఇవన్నీ రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయి. ఆంజనేయ స్వామి తోకెవరు కత్తిరించారా అంటే, ఫోన్ చేసి భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఫోన్లో మొబైల్ ఫోన్లో భార్యతో మాట్లాడేవాడికి ఆ భార్య తిట్టేటప్పటికి వీడికి కోపం వచ్చింది. ఆ కోపం ఆంజనేయ స్వామి తోక మీద చూపించాడు అన్నాడు. వీడి తోక వీడి తగలబడ ఏమి పనులయ్యాయి. రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఇటువంటి వికృత చేష్టలు, పైశాచిక ఆనందం, శాడిస్టిక్ మైండ్ కలిగిన వ్యక్తుల్ని వాళ్ళు చేసే పనులు చూస్తే ఒక్కొక్కసారి మాకు కూడా రక్తం
ఇప్పుడు ఈ వయసులో రక్తం మరగద్ది మాకు. మరి ఏం చేయాలనిపిస్తుంది? గ్రామీణ భాష వాడాలనిపిస్తుంది. కానీ సభ్యత కాదు, వాడలేం. వాళ్ళకి అవన్నీ ఏం లేదు, సభ్యత సంస్కారం ఏమీ లేదు. సైకిక్ డిజార్డర్ ఉన్నాడికి ఇవన్నీ తెలియవు కూడా. వాళ్ళు చేసేది చాలా మంచి పని అనుకుంటారు, సమాజం చీకొట్టే మాత్రం తెలియదు. ఏ పని చేసావు, ఏం చేయగలిగావు? ఒక్క గ్రామానికి నీళ్ళు ఇచ్చావా? ఒక్క విద్యాలయం కట్టావా? ఒక్కడికి ఉద్యోగం ఇవ్వడానికి పరిశ్రమలు తెచ్చావా? భవిష్యత్ తరానికి నువ్వు ఇచ్చింది ఏంటి? గంజాయి, మాదక ద్రవ్యాలు, హత్యా నేరాలు, జైళ్ళకు పోవడం, బెయిళ్ళు తెచ్చుకోవడం, దానికి మళ్ళీ నువ్వు ఒత్తాసు పలకడం, పశువులని తెగనరికి ఆ రక్తాన్ని నీ ఫ్లెక్సీల మీద జల్లి పైశాచిక ఆనందం వాళ్ళు పొందితే, ఆ పైశాచిక ఆనందంలో నువ్వు భాగస్వామి అయ్యి కేసు పెట్టారని వాడిని విచారిస్తావా? నువ్వు పోయి నువ్వేమన్నా మనిషివా? నువ్వు అసలు మానవుడివేనా? మానవ జీవితంలో ఉన్నావా నువ్వు? ఇంత అవామనీయమైనటువంటి చేష్టలు నువ్వు చేస్తూ ఇంకా నా పార్టీ నేను వస్తే అంటున్నావు. ఏడ నువ్వు వచ్చేది? ఎక్కడ వస్తావు? నువ్వు రానియడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నువ్వు వస్తే అనేదానికి ట్రయల్ చూడు. ఇప్పుడు 11 నియోజకవర్గాలు రాజీనామా చేసి ప్రయత్నం చేద్దాం. ఇంత సిగ్గుమాలిన వికృతమైనటువంటి రాజకీయ చేష్టలతో ఇవాళ రాజకీయాలు అనేవే అసలు మనం ఎందుకున్నామా అనే పరిస్థితి వస్తుంది.